ముందు అలా ఏదైనా వ్యతిరేకత వస్తుందా అనేది ఆలోచించలేదా? అంటే మీకు సంబంధించి? మనిషికి, మతానికి సంబంధం ఉండకూడదు. ఒక మ్యాట్ యేసుకొని సౌండ్ సిస్టమ్ మొత్తం నేనే క్రియేట్ చేసుకొని డొనేషన్ కోసం పాడుకుంటా ఉంటాను. నీడలా వెంటాడే జీడిబాళ్ళు రోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. ఎక్కడో చదవనోళ్ళు లక్కు పొంది లక్కుల్లో మునిగిపోతారు. అంటే 5 months పిల్లోడప్పుడు నాకు పోలియో వచ్చిందండి. పోలియో వచ్చేసి ఇలాగ అయిపోయింది అన్నమాట. మాలాంటి కళాకారులను గుర్తించి మేమిప్పుడు వాళ్ళిచ్చే పేమెంట్ మీదే మా బతుకు తెరువు ఉంటుంది కాబట్టి వస్తారు. అక్కడ స్కానర్ ఉంటుంది అన్నమాట. క్లిక్ చేసేసి ఇంకా వాళ్ళు అంటే మా మనిషి అని చెప్పేసి అంతేనండి. చాలా మంది ఇంటర్వ్యూకి ఇలానే పిలిచారు. అది ఫస్ట్ తీసుకుంటుంది మాత్రం మీరే. కానీ నా కోరికని ఎవరు బయట పెట్టట్లా. అది కొంచెం బాధగా. ఆయనంటే చాలా ఇష్టం. ఆయన్ని కలవాలి ఎప్పటికైనా సరే. ఆయనతో ఒక ఫోటోనో సెకండో దిగాలి. కొడుకు చావుతో అయినా సరే అర్థం అవ్వాలి. అర్థం కాల ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. హలో ఉరుగలు, నమస్తే. టాలెంట్ ఎవరబ్బ సొత్తు కాదు అంటారు కదా. ఈ మాట మీ అందరికీ తెలిసిందే. అయితే టాలెంటెడ్ పీపుల్ ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో బతుకు చిత్రం అనే ఎపిసోడ్ ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందులో మొదటి భాగంగా ఈ రోజు మనతో ఉన్న అతిథి నూర్ అలీఖాన్ గారు. సార్ నమస్తే అండి. మీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక్కసారి మీ మాటలు, అంటే మీరు ఎక్కడి వారు? మాది గుంటూరు అండి. గుంటూరు జిల్లా. అక్కడే జిల్లా. నూర్ అలీఖాన్ గారి నుంచి చెప్పే ముందండి, సాధారణంగా మనకి ఏ కులం కూడా సింగర్ కి అడ్డు రాదు అన్న విషయం అందరికీ తెలిసింది. సార్ కూడా చాలా పాటలు చాలా అమృతంగా పాడుతూ ఉంటారు పాటలు. ఆ పాటలతో ఎక్కడో ఒక దగ్గర ఏ మూలనైనా గుర్తింపు రాదా అని అనుకున్నాడు. మరి ఎక్కడ వచ్చింది ఏంటి, అసలు ఆ పాట వెనక కారణం ఏంటి అన్ని తెలుసుకుందాము. సార్ నూర్ అలీఖాన్ గారు, యాక్చువల్ గా మీకు పాటల వెనుక అంత ఆసక్తి ఎలా? అంటే నేను చిన్నప్పటి నుంచే టీవీల ముందు కూర్చొని పాటలు వినేవాడిని అండి. నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే 90s లో సాంగ్స్ అంటే కొంచెం ఇష్టం. అలాగా నేను ప్రాక్టీస్ టీవీ ముందు కూర్చొని పాటలు పాడేవాడిని స్కూల్లో కూడా. 10th క్లాస్ వరకు కొంచెం అదే పేరెంట్స్ మీటింగ్స్ అప్పుడు కానీ, ఆగస్ట్ 15కి కానీ స్కూల్లో ప్రోగ్రామ్స్ పెట్టేటప్పుడు అప్పుడప్పుడు పాడేవాడిని. అలా అంటే వైకల్యం అనేది గొంతుకు ఉండదు అన్నది మీరు ప్రూవ్ చేశారు. అంటే మీకు ఎక్కడైతే టాలెంట్ ఉండిందో దాన్ని మాత్రమే చూపించారు, మీ వైకల్యం కాదు జనాలందరికీ కూడా. అయితే మీకు గుర్తింపు వచ్చింది ఎక్కడ? గుర్తింపు అనేది చాలా పాటల్లో వచ్చిందండి. స్పెషల్ గా వచ్చేసి 2 months బ్యాక్ తిరుపతిలో అన్నమయ్య చిత్రంలో నుంచి పాట పాడానండి. అదివో అల్లదివో పాట పాడాను. అంటే మీరు ముందు అలా ఏదైనా వ్యతిరేకత వస్తుందా అనేది ఆలోచించలేదా? అంటే మీకు సంబంధించి మనిషికి మతానికి సంబంధం ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ. సంగీతానికి మతానికి అస్సలు సంబంధం ఉండకూడదు. దానివల్ల నేను ఏ దేవుడైనా ఒకటే అని పూజించుకోండి, అంతే తప్ప నాకు అలా ఏం ఉండదు. మిమ్మల్ని కలిసి రాధామోహన్ దాస్ గారు. రాధామోహన్ దాస్ గారు. అవునండి. మామూలుగా నేను రోడ్డు మీద పౌరాలు చేసుకుంటాను అనమాట. ఒక మ్యాట్ వేసుకొని సౌండ్ సిస్టమ్ మొత్తం నేనే క్రియేట్ చేసుకుని డొనేషన్ కోసం పాడుకుంటా ఉంటాను. ఆన్ ది వేలో ఆయన వెళ్తున్నారు అనమాట. వెళ్తా ఉండే ఆయన నన్ను చూసి ఆగారు. ఇంకా ఆయనకి ఇష్టం కదా, తిరుపతిలోనేగా ఆయన కలిసిందని నేను ఆ పాట పాడేశాను. మీరు పాడారు. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ పాట. తప్పకుండా అండి. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము 10 వేళ శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము అటి వెంకటాచల మహినోన్నతము. అదివో బ్రహ్మాండున కపురూపము. అదివో నిత్య నివాసమఖిలు మునలకు. అదివో నిత్య నివాసమఖిలు ములలకు. అటు చూడుడు అది ముక్కుడు ఆనందమయము. అటి చూడుడది ముక్కుడు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము. చాలా చక్కగా పాడారండి. నూర్ ఖాన్ చేతిలో మైకు, నూర్ ఖాన్ అంటే మాకు లైక్.
అందుకే మేము ఆపాం బైక్. చాలా సంతోషం. మేము ముందుకు వెళ్ళిపోయాం, ఈయన ఎక్కడ చూసాం అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చాం. అంటే మీకు అలాంటి అప్రిసియేషన్ అనేది పక్కన పెడితే దీని గురించి ఏమైనా వ్యతిరేకత అయితే మీరైతే వినలేదు కదా తర్వాత కూడా? నేను వెళ్ళలేదండి. అంటే కొన్ని కొన్ని వస్తా ఉంటాయండి, అవి మనం పట్టించుకోకూడదు. మన అంతే. బలం ముఖ్యం. అంతే. అంతే కదండి. మనం ముందుకు సాగాలంటే అలాంటివి కామన్ మనకి. ఓకే. అయితే నేను అడగకూడదు, కాకపోతే మీ వైకల్యం గురించి అంటే ఎందుకు ఇలా? అంటే 5 మంత్స్ పిల్లోడప్పుడు నాకు పోలియో వచ్చిందండి. ఓహ్! పోలియో వచ్చేసి ఇలాగ అయిపోయిందన్నమాట. ఓహ్! అప్పటి నుంచి కూడా మీరు ఇదే స్వరాన్ని నమ్ముకునే ఉన్నారా? లేదండి. స్టడీ అండి. 10థ్ క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ఫాలో అయ్యాను. ఆహా! తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు చదువు అంటే. ఈ పాటలు అయ్యి అంటే చదువుకునే బదులు ఏదన్నా సమాజానికి ఏదో ఒక హెల్ప్ చేయాలనేది నా ఇది. ఇప్పుడు జాబ్ వస్తే నేను ఒక్కడిని, నా ఫ్యామిలీ బతుకుతాం. ఇలాంటివి చేస్తే నాతో పాటు నలుగురికి నేను ఉపాధి ఇవ్వచ్చు. నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఉంటుంటారు? అంటే మీరు అన్ని ప్రదేశాలు తిరుగుతున్నారా ఇలా? తెలంగాణ, ఆంధ్ర మొత్తం తిరుగుతానండి. ఓకే. అంటే మీకు ఇచ్చే డబ్బులతోనే మీరు ఇదంతా కూడా చేస్తుంటారా ఇలా? అవునండి. ఇప్పుడు నేను పాటలు పాడతాను. హ్మ్. పాటలు పాడేటప్పుడు సార్ కలిసినట్టుగా ఎవరో ఒకళ్ళు రావచ్చు. బాక్స్ ఒకటుంటది. డొనేషన్ బాక్స్. హుహు. ఆ పాట నచ్చి, ఆ డాన్స్ నచ్చి, ఆ డైలాగ్స్ నచ్చి అందులో ఎయొచ్చు వాళ్ళు. హ్మ్. అంటే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి? మీరేమైనా అనుకుంటున్నారా? అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తే వెళ్ళాలని అనుకుంటున్నారా? అవునండి. ప్రోగ్రామ్స్ ఇస్తే బెటర్ గదా! ఇప్పుడు మ్యారేజ్‌లకి గాని, బర్త్‌డే ఫంక్షన్‌లకి గాని హ్మ్. అంటే నేను చెప్పొచ్చేదేందంటే మంచి మంచి డీజేలు అయి పెట్టుకుంటారు. హ్మ్. కాదంటలేదు. హ్మ్. అది వాళ్ళ చాయిస్ అండి. కాకపోతే మాలాంటి కళాకారులను గుర్తించి హ్మ్. మేమిప్పుడు వాళ్ళిచ్చే పేమెంట్ మీదే మా బతుకు తెరువు ఉంటుంది గాబట్టి మమ్మల్ని గూడా కొంచెం కనిపెట్టుకొని మ్యారేజెస్ గాని, బర్త్‌డే ఫంక్షన్‌లు గాని, ఎనీ అకేషన్స్ గాని ఓకే. ప్రోగ్రామ్స్ చెప్తే దానివల్ల మేము బతకడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. గవర్నమెంట్ నుంచి అంటే మీకు రావాల్సిన ఏమైనా పెన్షన్‌కి సంబంధించినవి ఏమైనా వస్తున్నాయా? పెన్షన్ 6,000 వస్తున్నాయండి. వస్తున్నాయి నెల వరకి. ఓకే. మీరు ఏమైనా కోరుకుంటున్నారా ప్రేక్షకుల దగ్గర నుంచి? మీ ఫ్యూచర్ ప్రేక్షకుల దగ్గర గురించి? నుంచి అంటే చెప్పాను గదండీ! ప్రోగ్రామ్స్ ఏమన్నా. అది గాకుండా ఇటీవలే ఒక 2 వీక్స్ ముందు నుంచి స్కూల్స్‌లో ప్రోగ్రామ్ చేద్దామని అనుకున్నాము. వరంగల్‌లో ఒక 4, 5 స్కూల్‌లు చేశానండి. హుహు. హ్మ్. బానే ఉంది. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అని, హ్మ్. మాస్టర్ మైండ్ అని హ్మ్. చేశాను 4, 5 స్కూల్‌లు. బాగా నేషనల్ హై స్కూల్ అని హ్మ్. చేశాను. ఓకే. మా తరపు నుంచి కూడా మేము కోరుకుంటున్నాము. ఏ ఈవెంట్ వచ్చినా బగలా యాడ్స్ తరపు నుంచి మీకు ఆ ఈవెంట్ వచ్చేలాగా మీరు దాంట్లో ఒకరు ఉండేలాగా మేము కూడా మీకు ఆ అవకాశాన్ని ఇస్తామని కోరుకుంటున్నాము. ఇంకో మాటేందంటే మేడం, ఇక్కడ కొన్ని కొన్ని గూడా జరుగుతున్నాయి. అంటే చెప్పొచ్చో చెప్పకూడదో. మా స్కానర్ పెట్టేసుకొని వేరే వాళ్ళు కూడా వాహ్! ఇలా కూడా చేసుకునే ఉంటుందా? ఉంటది. ఇందులో కూడా వస్తారు. ఏంటంటే అక్కడ స్కానర్ ఆ! ఉంటదనమాట. క్లిక్ చేసేసి ఇంకా వాళ్ళు అంటే మా మనిషి అని చెప్పేసి వాళ్ళ స్కానర్ ఉంటదప్పుడు. మాదుండదు. అవును. వాళ్ళ పేర్లు చెప్పేసుకుంటా ఉంటారనమాట. ఓకే. ఇలాంటివి జరిగినప్పుడు ఏందంటే, ఇప్పుడు మేము రోడ్ షోలు చేస్తాం మేము. రోడ్ షోలు చేసినప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 1000 స్తంభాల గుడి దగ్గర పెట్టామనుకోండి. మా బతుకు జీవనం ఎలా ఉంటదంటే 10 రోజులు ఒక్క ప్రోగ్రామ్ క్లిక్ అయ్యిద్ది. ఆ ఆటో గాని, ఆ సౌండ్ సిస్టమ్ గాని, మా మీకు దగ్గర మేనేజ్ చేసేవాళ్ళకి గాని, ఒక్కో రోజు మేమే బాకీ పడిపోతా ఉంటాం. ఇలాంటివి జరగటం వల్ల. అదే కొంచెం నిజాయితీగా చేసేవాళ్ళు చాలా మందున్నారు. ఇలాంటివి చేసేవాళ్ళు కొంతమందే ఉన్నారు. మానవత్వము చనిపోకూడదండి. ఇలాంటి విషయాలు జరగడం వల్ల ఒక మనిషి మీద మనకు కూడా నమ్మకం పోతూ ఉంటుంది. అలాంటిది మీలాంటి వాళ్ళు కష్టపడి మీ గొంతును నమ్ముకొని మీరు ముందుకు వెళ్తున్నారు. ఎవరి మీద ఆధారపడట్లేదు. అదొక్కటే మేమందరం గుర్తించాల్సిన విషయం. మనందరం గూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. అంటే మా ఇంకోటేందంటేనండి, చాలా మంది ఇంటర్వ్యూకి ఇలానే పిలిచారు. హ్మ్. కానీ ఫస్ట్ తీసుకుంటుంది మాత్రం మీరే. హ్మ్. దీనికి ముందు సుమన్ టీవీకెళ్ళాను. హ్మ్. వాళ్ళు గూడా టెలికాస్ట్ చేశారు. హ్మ్. కానీ నా కోరికని ఎవరు బయట పెట్టట్ల. అది హ్మ్. కొంచెం బాధగా ఉంది. చెప్పండి మీ తరపున మీకేం కావాలి అన్నది మా ప్రేక్షకుల ముందు ఉంచితేనే మీకు నేను మామూలుగా ఇలా ఉన్నాను గదండీ! హ్మ్. నేను మేకప్ ఏస్తే హ్మ్. బాలకృష్ణ గారి లుక్ హ్మ్. వస్తది నాకు. ఆయనంటే చాలా ఇష్టం నాకు. హుహు. ఆయన్ని కలవాలి. ఎప్పటికైనా సరే ఆయనతో ఒక ఫోటోనో, సెకండో దిగాలి. ఆయన వాయిస్ కూడా డైరెక్ట్‌గా వస్తది నాకు. అవునా? ఆయన డైలాగ్స్ ఒక్కసారి గాని ఇమిటేట్ చూపించరా? మేము కూడా వీడియో తప్పకుండా. పెట్టినప్పుడు ఆయన కూడా ఇంప్రెస్ అయ్యి మేబీ రావచ్చు కదా మీ దగ్గరికి. తప్పకుండా అండి. అంటే కొంచెం వాయిస్ గంభీరంగా హ్మ్. ఉంటదండి ఆయనది. హ్మ్. పర్వాలేదు గదా! ఆ! లేనన్న ధైర్యమా? రానన్న నమ్మకమా? ఆ! నేనెక్కడున్నా సరే నా అనుకున్న వాళ్ళిక్కడుంటారు. వాళ్ళని టచ్ చేస్తే ఏమవుతుందో కొడుకు చావుతో అయినా సరే అర్థం అవ్వాలి. అర్థం కాలా. ఒకడు మంచి కోరి మా వైపు అడిగేస్తే 10 అడుగులు ముందుకేస్తాం. చెడు కోరి అడిగేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఫెంటాస్టిక్ నా అండి. ప్రోగ్రామ్‌లో ఈయన పాత్ర లేకుండా నేను ప్రోగ్రామ్ చేయనండి. అవునా? మీరు 3 పాటలు, 4 పాటలు పాడినాక ఆ! యాస్‌గా ఇలా వచ్చేస్తా. ఆహా! ఇంకోటి
అంటే ఏమనుకోవద్దండి. పర్లేదు. అంటే 50% తెలిసినట్టుంది నా గురించి మీకు. అవును. అర్థమైంది. మెయిల్, ఫీమేల్ 2 పాడతాను నేను ఓహ్! మళ్ళీ. 2 హ్మ్. ఓకే. ఆహాహా! మెయిలు నేనే పాడతాను. ఆహా! ఫీమేలు నేనే పాడతాను. ఆ! ఇంకోటేందంటే మొన్న రిలీజ్ చేశారు కదా! 'నాగార్జున' గారిది 'శివ' ఆ! సినిమా. 'శివ' సినిమా. అందులో కాలేజీలో ఓ పాటుంటది క్యాంటీన్‌లో. 'బోటనీ' పాట పాట. లేదు. అది 5 గొంతులతో ఉంటదది. బాలు ఓకే. గారు, మనో గారు, చిత్ర గారు, ఇంకో సింగర్స్ 5గురు కలిసి పాడారది. ఓకే. నేను ఇదివరకి ఇంకో టీవీ ఛానెల్‌లో కూడా పాడాను. హుహు. కాకపోతే బావుంటది ఆ పాట. ఆ! పాడండి పర్లేదు. అది 5 వాయిస్‌లో వస్తది. హ్మ్. ఒకసారి చూడండి. హ్మ్. బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది, దీనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఇది బెస్టురా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రుష్టు కన్నా రెస్ట్ మేలు, పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు, దువ్విని కోడి బొచ్చు నవ్విని ఇచ్చినట్టు ఎవరి కొత్త నవాబు, కన్నిని చూడనట్టు కన్నులి తేలపెట్టు ఎవరి ఇంత గరీబు, జోరుగా వచ్చాడి జీన్స్ బాండు, తీరగా ఈసాడే ఈల సౌండ్, నీడలా వింటాడే జీడి బాండు, పూజులి చూస్తుంటే ఒళ్ళు మండు. ఇక్కడ ఇంతవరకు పల్లెవండి. చరణంలోకి వచ్చేసేటప్పటికి మార్చునే తలుచుకుంటే ఆ మూతలా ముంచుకొచ్చే ఆ మార్గమే చెప్పు గురువా. దీంతో 4 వయసులు అయిపోయినాయి. లాస్ట్‌లో వచ్చేసి హ్మ్. ఎక్కడో ఎక్కడో చదవనోళ్ళు లక్కు పొంది లక్కుల్లో మునిగిపోతారు. ఇలాగ మొత్తం ఇంట్లో టాలీవుడ్ అంతా మీ దగ్గరే ఉన్నట్టుంది. అటు డబ్బింగ్‌కే చాలా యూజ్ అవుతది మీ వాయిస్. ఇటు సాంగ్స్ వైస్‌గా అండ్ వేరియేషన్స్ చూపించడంలో చాలా చాలా మిమిక్రీ వైస్‌గా అన్నిట్లల్లో ఉండింది మీది. ఓహ్! తప్పకుండా మీరు చాలా బాగా ఎంకరేజ్ చేయాలండి ఇలాంటి వాళ్ళని. అండ్ మీరనుకున్నట్టుగా బాలకృష్ణ గారి వరకి కూడా ఈ వీడియో పోతుందని మేము కూడా మనస్ఫూర్తిగా మేము ట్రై చేస్తాము. పోవాలనే కోరుకుందాము తప్పకుండా. మీతో ఇంకా ఎపిసోడ్‌లు చేద్దాం. మనం డిఫరెంట్‌గా టాలెంట్‌ని తీసుకొచ్చే విషయాలలో కూడా. థాంక్ యూ సో మచ్ ఇంకొక మురళీధర్ గారు. చిన్న మాట అండి. ఆ! చెప్పండి. ఇప్పుడేందంటే నేను బతికే ఈ బతుకంతా పేమెంట్‌లకే సరిపోతుంది. నాది ఓన్ అనేది ఏమి లేదనమాట. ఎవరైనా సపోర్ట్ చేసి నాకొక సౌండ్ సిస్టమ్ ఏమన్నా ఏర్పాటు చేస్తే హ్మ్. చాలా రుణపడి ఉంటానండి. ఎందుకంటే ఆహ్, దాదాపుగా 1 డేకొచ్చేసి 5000 పక్కన పెట్టేసేయాలి. దాని తర్వాత ఏదన్నా మిగిలితేనే నాకు. అందుకని దయచేసి ఎవరైనా మాకు సపోర్ట్ చేసి మా ఫోన్‌పే నంబర్, గూగుల్ పే నంబర్ కూడా చెప్తానండి మీకు. 9959863361 దీనికి మహమ్మద్ నూర్ అలీ ఖాన్ అని ఫోన్‌పేలో వస్తది. గూగుల్ పేలో వచ్చేసి నూర్ ఎన్‌బీకే అని వస్తది. ఓకే అండి. దయచేసి ఎవరైనా సపోర్ట్ చేస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి. థాంక్ యూ. నేను మెన్షన్ చేస్తానండి తప్పకుండా. మీరు కూడా అంటే ఇలాంటి వాళ్ళను మోసం చేస్తే మనకి ఏమొస్తదండి అసలు. ఆ స్కానర్ విషయం కూడా నన్ను చాలా బాధపెట్టింది. అలాంటివి చేయకుండా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. అండ్ ఈవెంట్స్ గాని ఏవున్నా కూడా మా వరకు తీసుకొచ్చినా పర్వాలేదు. సార్‌కి ఇన్ఫార్మ్ చేసినా పర్లేదు. వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.